గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో మ్యాట్రిసెస్ చాప్టర్లో నుంచి కొన్ని కాన్సెప్ట్స్ చూద్దామండి. వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ హారిజోంటల్ లైన్ దట్ మీన్స్ హారిజోంటల్ లైన్ని రో అని తీసుకుంటామండి. వర్టికల్ లైన్ మీన్స్ కాలం. మనం హారిజోంటల్ లైన్ని రో అని తీసుకుంటాము, వర్టికల్ లైన్ని కాలం అని తీసుకుంటాము. ఇక్కడ చూడండి, m rows and n columns is called a matrix. A rectangular array of numbers having m rows ఉండాలి, n columns ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ అండి. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే m by n లాగా డినోట్ చేస్తాము. ఆర్డర్ వచ్చేసి m by n అని తీసుకుంటాము. ఆర్డర్ని m by n అనేది ఇలా రాసిస్తామండి. m byని ఇంటూ లాగా రాస్తాము. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇంటూ అని ప్రొనౌన్స్ చేయొద్దు, దీన్ని బై అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీంట్లో m by n అన్నాడు కదా. ఫస్ట్ నేను ఇది ఫస్ట్ ప్లేస్లో తీసుకునేది రో అండి, ఇది కాలం. రో కాలం నెక్స్ట్ రో కాలం m by n అన్నాడు కదా. m by n అంటే దీంట్లో m అనేది రోస్, m by nలో m అనేది రోస్, నెక్స్ట్ n అనేది కాలమ్స్. అంటే ఫస్ట్ m అనేది రోస్ తీసుకోవాలి, n అనేది కాలమ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో A1, ఫస్ట్ రో కాబట్టి A1, ఫస్ట్ రో A1 అని తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ రో A2 అని తీసుకున్నాను. థర్డ్ రో A3. నెక్స్ట్ m by n అంటే m అనేది రో, ఇంట్లో m అనేది రో అవుతుందండి, n అనేది కాలం అవుతుంది. m రోస్ కాబట్టి m రోస్ అని తీసుకున్నాను. నెక్స్ట్ కాలం చూడండి, ఇది ఫస్ట్ కాలము. మనము హారిజెంటల్లో ఉన్నది 1, హారిజెంటల్లో ఉన్నది 2, 3 అప్ టు సో ఆన్ m. నెక్స్ట్ వర్టికల్లో ఉన్నది 1, 2, 3 అప్ టు సో ఆన్ n. ఓకేనా? వర్టికల్లో ఉన్నది మనం కాలం అని తీసుకుంటున్నాము. కాలంలో ఫస్ట్ కాలం ప్లేస్లో సెకండ్, థర్డ్ అప్ టు సో ఆన్ n. అంటే లాస్ట్కి మనకి దీని ఆర్డర్ అనేది ఏమవుతుందండి, m రోస్ n కాలమ్స్ తీసుకున్నాం కాబట్టి m by n అని తీసుకుంటాము. ఇట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఓకేనా? దీంట్లో స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే రోస్ ఈక్వల్ టు కాలం. ఇక్కడ నేను A11, A12 ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం, ఇది సెకండ్ రో సెకండ్ కాలం. నేను 2 by 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ m by n ఉంటే m by n అండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 by 2 మ్యాట్రిక్స్ అవుతుంది ఇది. ఈ 2 by 2 మ్యాట్రిక్స్లో రోస్ అనేవి కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. m ఈక్వల్ టు 2నే, n ఈక్వల్ టు 2నే. సో m ఈక్వల్ టు n అయ్యింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే రోస్ నాట్ ఈక్వల్ టు కాలం అండి. రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అని అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది చూడండి, 2, 3 అంటే 2 by 3 మ్యాట్రిక్స్ వచ్చింది. 2 by 3 మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ m ఈక్వల్ టు 2 అండి, n ఈక్వల్ టు 3, m ఈక్వల్ టు 2 అంటే m ఈజ్ నాట్ ఈక్వల్ టు n వచ్చింది. అంటే దట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే హారిజంటల్ లైన్ అని చెప్పాను కదా, రో అనేది సింగిల్ రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటామండి. m ఈక్వల్ టు 1 ఉండాలి. m అని అంటే చూడండి, 1, 2 రోస్ ప్లేస్లో 1 ఉంది, అంటే ఫస్ట్ రోనే ఉంది కాబట్టి సింగిల్ రో ఉంది కాబట్టి m ఈక్వల్ టు 1 ఉంటే, రో అనేది సింగిల్గా ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారండి. నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్. ఇఫ్ ఓన్లీ వన్ కాలమే ఉండాలి. కాలం ప్లేస్లో 1 ఉంది చూడండి. ఓన్లీ కాలం అనేది 1 ఉంటే, n ఈక్వల్ టు 1 ఉంటే ఇది ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ అవుతుంది చూడండి. ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ రో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 by 3 అవుతుంది. ఇక్కడ చూడండి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉంది, ఇది 3 by 1 అవుతుంది. ఇక్కడ చూడండి, రోస్ ప్లేస్లో 1 ఉంది కదా,
1 ఉంది కాబట్టి m ఈక్వల్ టు 1 ఉంటే రో మ్యాట్రిక్స్. ఇక్కడ కాలం ప్లేస్లో n ఈక్వల్ టు ఏముంది చూడండి, 1 ఉంది. n ఈక్వల్ టు 1 ఉంటే కాలం మ్యాట్రిక్స్. మనకి దీంట్లో రో మ్యాట్రిక్స్లో కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్లో రోస్ ఎన్నైనా ఉండొచ్చు. బట్ కాకపోతే రో మ్యాట్రిక్స్లో మాత్రం 1 రోనే ఉండాలి, నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్లో 1 కాలమే ఉండాలి. నెక్స్ట్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అండి. ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ టైప్ ఉండాలి, సేమ్ అంటే ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. 2x2 మ్యాట్రిక్స్ ఉంటే 2x2 మ్యాట్రిక్స్ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ అయిపోతాయి. a ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈక్వల్ టు 2 అవుతుంది, c ఈక్వల్ టు 3 అవుతుంది, d ఈక్వల్ టు 4 అవుతుంది. 1 2 3 4 అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఇది 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది. abcd అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఆర్డర్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్ మ్యాట్రిక్స్, ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అని అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఈజ్ జీరో. ఆల్ ద ఎలిమెంట్స్ జీరో అని అంటే నేను ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది. 2x2 మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో, దట్ ఈజ్ కాల్డ్ నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి చూడండి, ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఆల్ దోస్ ఆర్ ఎలిమెంట్స్ aij ఫర్ విచ్ i ఈక్వల్ టు j. j అనేది సేమ్ ఉండాలండి. అంటే i 1 ఉందనుకోండి, j కూడా 1 ఉండాలి. నెక్స్ట్ i అంటే ఏంటి, రో, j అంటే ఏంటి, కాలం. i అనేది 1 ఉందనుకోండి, j అనేది కూడా 1 ఉండాలి. i ఈక్వల్ టు 2 ఉంటే j ఈక్వల్ టు 2 ఉండాలి. i ఈక్వల్ టు 3 ఉంటే j ఈక్వల్ టు 3 ఉండాలి. దట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇక్కడ చూడండి, నేను ఒక ప్లేస్ తీసుకున్నాను, a11, a12, a13. నెక్స్ట్ ఇది ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, ఫస్ట్ రో, సెకండ్ కాలం, ఫస్ట్ రో, థర్డ్ కాలం, సెకండ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ రో, సెకండ్ కాలం, సెకండ్ రో, థర్డ్ కాలం, థర్డ్ రో, ఫస్ట్ కాలం, థర్డ్ రో, సెకండ్ కాలం, థర్డ్ రో, థర్డ్ కాలం తీసుకున్నాను. నాకు ఫస్ట్ రో, ఇక్కడ ఎన్ని రోస్ 3x3 మ్యాట్రిక్స్ ఉంది. 3x3 మ్యాట్రిక్స్లో నేను ఫస్ట్ రో తీసుకున్నాను. i అనేది సేమ్ ఉండాలి, 1 అని తీసుకున్నాను. j కూడా సేమ్ ఉండాలి, అంటే కాలం కూడా సేమ్ ఉండాలి. a11 అనేది i ఈక్వల్ టు j అయితే a11 పాసిబుల్ అవుతుందండి. నేను నెక్స్ట్ 1 2 తీసుకున్నాను, i అనేది 1 అవుతుంది, j అనేది 2 అవుతుంది, పాసిబుల్ అవ్వదు. 1 3 తీసుకున్నాను, పాసిబుల్ అవ్వదు, నాట్ ఈక్వల్ టు అవుతుంది. 1 ఈక్వల్ టు 3 అవుతుందా, పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2 1, i ఈక్వల్ టు 2, j ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఇక్కడ చూడండి, i ఈక్వల్ టు 2 తీసుకుంటే j ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకో, 2 ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే a22 అనేది కూడా మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ అవుతుంది. 2 ఈక్వల్ టు 3 అవుతుందా, అవ్వదు, పాసిబుల్ అవ్వదు. 3 ఈక్వల్ టు 1 అవుతుందా, పాసిబుల్ అవ్వదు. 3 ఈక్వల్ టు 2 అవుతుందా, పాసిబుల్ అవ్వదు. 3 ఈక్వల్ టు 3 అవుతుంది, అంటే ఏ అనేది 3 అవుతుంది. సో a11, a22, a33 ఈ ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ అని తీసుకుంటామండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి, ij అనేది ఈక్వల్గా ఉండాలంటే కాలం రో అనేది ఈక్వల్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటామండి. నెక్స్ట్ ట్రేస్ మ్యాట్రిక్స్. What is the trace matrix? Some of the principal diagonal elements of a square matrix is called trace of the matrix అనడండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకు ఫామ్ ఏం చెప్పానండి, డెఫినేషన్, రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి. 1 2 3 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయంటే ఇదేమవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి, 1 1 2 2 3 3 ఉన్న వాటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటున్నాం. వాటిని ఏం చేయమంటున్నావు, ట్రేస్ మ్యాట్రిక్స్లో 1 1 2 2 3 3లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేస్తే ట్రేస్ మ్యాట్రిక్స్ వస్తుందని చెప్తున్నాడు. అంటే సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే a11 ప్లస్ a22 ప్లస్ a33 అంటే మనకి ట్రేస్ మ్యాట్రిక్స్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అని తీసుకున్నానండి. దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏమవుతాయి చెప్పండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ a11 a22 a33 వీటిని సమ్ చేయండి. 1 ప్లస్ 5 ప్లస్ 9 9 ప్లస్ 1 10 10 ప్లస్ 5 15 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని సమ్ చేస్తే ట్రేస్ మ్యాట్రిక్స్ వస్తుందండి. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ట్రేస్ a ప్లస్ ట్రేస్ b అని రాసుకోవచ్చండి.
నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ అనుకోండి, కే అనేది సమ్ కాన్స్టెంట్, కే ఇంటూ ట్రేస్ ఏ అని రాసుకోవచ్చు. డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ద స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే m/n అనేది ఈ సేమ్ ఉండాలండి. సేమ్ అని అంటే 2/2 మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్ అలా ఉండాలి. ఇది m/n మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను అనుకోండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆర్ జీరో. టోటల్గా అన్ని ఎలిమెంట్స్ అనేవి మ్యాట్రిక్స్లోవి జీరో అయి ఉండాలి. ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతావన్నీ జీరోస్ అవ్వాలి. అంటే A11, A22, A33 అప్ టు సో ఆన్ AMN అనేది జీరో ఉండకుండా ఉండాలి, మిగతా అన్నీ జీరోస్ అవ్వాలండి. అలా అయితే దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే జీరో రావాలండి. జీరో వస్తే దట్ ఈస్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఐడోపొటెంట్ మ్యాట్రిక్స్ అని అంటే ఏ స్క్వేర్ చేసామనుకోండి, ఏ ఇంటూ ఏ చేస్తే మళ్ళీ మనకి ఏనే రావాలి, అలా వస్తే ఐడోపొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఏని ఎన్ని టైమ్స్ మ్యాట్రిక్స్ అప్లై చేసుకొని చేసినా కూడా మనకి ఆన్సర్ జీరో వచ్చింది అనుకోండి, A/n అనేది జీరో వస్తే నిల్ పొటెంట్. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ అనేది ఐ రావాలండి. ఏని తీసుకొని రెండింటిని మనం మ్యాట్రిక్స్ తీసుకొని చేస్తే మనకి వాల్యూ ఏం రావాలి, ఐ రావాలి. ఐ అంటే ఏంటి 1 0 0 0 1 0 0 0 1 లాగా వస్తే ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అని. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏ వచ్చిందనుకోండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a వచ్చిందనుకోండి అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి, ఎంసెట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 0 0 0 3 0 0 0 3 అని ఇచ్చాడండి. దెన్ A/5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి 243A, 81A, 81I, 27I అని ఇచ్చాడండి. మనకి నేను A/5 అంటే నేను ఫస్ట్ ఏం చేశాను, ఇందులో అన్నిట్లో ఉన్న 3ని బయటికి తీసుకొచ్చానండి. ఇప్పుడు 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. ఓకే, 3/5 చేయండి. 3 × 3 × 3 × 3 × 3 చేస్తే 3 3 = 9, 3 3 = 9 × 3 9 9 3 9 9 = 81. 81 × 3 చేస్తే 243 వచ్చిందండి. 243 × I అనేది ఉందా ఇక్కడ ఆప్షన్స్లో? లేదు అని అంటే 243I అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి, నేను ఏం చేస్తున్నాను, 3/4 రాస్తున్నాను. 3/4 రాసి ఇక్కడ 3/5ని టోటల్గా బయటికి తీసుకున్నాను. ఇక్కడ ఒక 4ని బయటికి తీసుకుంటే ఇంకొక 3 ఉంటుంది కదా, ఆ 3ని లోపల రాశాను. 3 0 0 0 3 0 0 0 3 3/4 రాశాను 3/5కి. ఓకేనా, 3/4 సైడ్కి రాసేసి 3ని ఒకదాన్ని లోపలికి రాసేసాను. ఇక్కడ చూడండి 3/4 చేయండి. 3 × 3 × 3 × 3 చేస్తే 9. దిస్ ఈజ్ 9. 9 × 9 అంటే 81 అవుతుంది. 81 × 3 0 0 0 3 0 0 0 3 అవుతుందండి. 3 0 0 0 3 0 0 0 3 అంటే ఏమవుతుంది, ఏ అవుతుంది. 81A. 81A అనేది ఆప్షన్లో ఉందండి. ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 5 6 -1 3 0. నెక్స్ట్ -2 -3 5 ఈజ్ అన్నాడు. ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటనంటే A + B ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. 2 మ్యాట్రిక్స్, ఏ ఒక మ్యాట్రిక్స్, బి ఒక మ్యాట్రిక్స్, 2 మ్యాట్రిక్స్ ఇస్తే అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే A + B = 0. ఏ అనేది -B అవుతుంది. ఇక్కడ మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చింది కాబట్టి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే A + A = 0. A + A = 0 అంటే ఏ ఈక్వల్ ఏమవుతుంది, -A. మ్యాట్రిక్స్లో అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే A = -A చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ చూడండి, 4 5 6 -1 3 0 -2 3 -3 5. దీంట్లో నుంచి -A కావాలి. -A కావాలంటే మైనస్ని మల్టిప్లై చేయండి. ఇదేమవుతుంది, ప్లస్ ఉంది కదా -4 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా -5 అవుతుంది. ప్లస్ ఉంది కదా -6, -1 ఉంది కదా +1, 3 ఉంటే -0 ఉంది కాబట్టి మైనస్ అప్లై చేసినా మళ్ళీ 0నే అయిపోతుంది. -2 ఉంది +2, -3 ఉంది +3, 5 ఉంది కదా -5 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడండి, సింగులర్ దాన్ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సింగులర్ అని అంటే నేను ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పానండి. సింగులర్ మ్యాట్రిక్స్ అని ఉందనుకోండి, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే =0 అవ్వాలి అని చెప్పాను. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ A = 0. ఇక్కడ ఆల్రెడీ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు.
డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ఏమవుతుంది చూడండి. 8 - 6 2 - 6 7 - 4 2 - 4 lambda that equal to 0. 8 into AD minus BC 7 lambda minus half minus det ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ABCD అనే మ్యాట్రిక్స్ ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే AD మైనస్ BC చేస్తాం. ఇది ABCD AD మైనస్ BC. AD అంటే 7 lambda మైనస్ రాస్తాము. ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 4 16. ఇప్పుడు మైనస్ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ వస్తుందండి, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి మైనస్ తీసుకుంటాం కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. +6. ఇక్కడ చూడండి ఈ రో ఈ కాలంని ఈ రోని తీసేస్తాము. ఇంకేముంటుంది -6 ఇంటూ ల్యాండా -6 ల్యాండా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 × 2 8 ప్లస్ 2 ఇంటూ -6 ఇంటూ -4 +24 -7 2 -14 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఇక్కడ 4 2 ఇది 3 2 ఇక్కడ 2 టోటల్గా ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది. నేను బయటికి కామన్ తీస్తాను. ఇంకేముంటుంది చూడండి 4 ఉంటుంది. 4 × 7 lambda -16 ప్లస్ 3 2 కదా 3 ఉంటుంది. ఇంకా 3 × -6 lambda +8 ప్లస్ 2 బయటకు వెళ్ళిపోయింది. 24 - 14 ఈక్వల్ టు 0. ఈ 2 ని సైడ్ తీసుకెళ్ళండి 0 అయిపోతుంది. 7 4 28 lambda -64 × 4 16 × 4 -64 6 3 -18 lambda 8 3 24 24 - 14 అంటే 10 అవుతుంది ఈక్వల్ టు 0. 28 - 18 10 lambda -64 24 + 10 34 -64 + 30 అంటే -30 అవుతుంది ఈక్వల్ టు 0. 10 lambda ఈక్వల్ టు 30. 10 1 10 3 lambda ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If A is a 2/2 matrix such that A equal to Aij, where Aij equal to -i plus i minus j ఇచ్చాడు, then the matrix of A is అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ రాసుకుంటాను. 2/2 మ్యాట్రిక్స్ అంటే A11 A12 A21 A22 2 కాలమ్స్ వచ్చాయి, 2 రోస్ వచ్చాయి. ఇది 2/2 మ్యాట్రిక్స్. దీంట్లో ఒక కండిషన్ ఇచ్చాడు. ఇది రో అండి, I అనేది రో, J అనేది కాలం. I అనేది రో, J అనేది కాలం. AIJ అంటే ఫార్ములా ఏంటంటే ఏమి ఇచ్చాడంటే గివెన్ దట్ కండిషన్ I - J అని ఇచ్చాడు. I - J అంటే I ప్లేస్లో ఏముంది చూడండి 1 ఉంది, J ప్లేస్లో 1 ఉంది. A11 1 - 1 1 - 1 చేస్తే 0 వచ్చేసింది. నెక్స్ట్ A12 1 - 2 1 - 2 -1. నెక్స్ట్ A21 అంటే 2 - 1 2 - 1 A22 2 - 2 2 - 2 ఈక్వల్ టు 0. వాల్యూస్ ఏమొచ్చాయి 0 -1 1 0. A11 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. A12 ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. A21 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. A22 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇఫ్ A ఈక్వల్ టు C 2A 2B C అని ఇచ్చాడు. A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అనే ఒక కండిషన్ ఇచ్చాడు. దెన్ ఏ వాల్యూలో ఏది ట్రూ అవుతుంది అనే కండిషన్ అడిగాడండి. A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అని అంటే ఏంటంటే కాలమ్స్ రో అయితే రోస్ కాలమ్స్ అవుతాయి. ఫస్ట్ A C 2A 2B C. ఏ ట్రాన్స్పోజ్ అంటే C, ఇది రో ఉంది కదా, సారీ ఇది కాలం ఉంది కదా, ఈ కాలం అనేది రో లాగా వెళ్ళిపోతుంది. అంటే C ఇది రో అంటే 2B అవుతుంది. 2B ఇక్కడ కాలం ఉంది కదా, ఇది రో లాగా అయిపోతుంది. ఇది 2AC. ఇక్కడున్న రో అనేదేమో కాలం అవుతుంది, ఇక్కడున్న రో అనేదేమో కాలం అవుతుంది. లేదంటే ఇక్కడున్న కాలం అనేది ఇటు సైడ్ వెళ్తే రో అవుతుంది, ఇక్కడున్న కాలం అనేది ఇటు సైడ్ వెళ్తే రో అవుతుంది. ఇక్కడ చూడండి C ఈక్వల్ టు C. ఇక్కడ 2/2 మ్యాట్రిక్సే ఉంది, ఇక్కడ కూడా 2/2 మ్యాట్రిక్సే ఉంది. ఈక్వల్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి C ఈక్వల్ టు C అవుతుంది. C ఈక్వల్ టు C. ఆ కండిషన్ అనేది ఇందులో లేదు. నెక్స్ట్ 2A ఈక్వల్ టు 2B అవుతుంది. 2 2 క్యాన్సిల్ అయిపోతే A ఈక్వల్ టు B అనే కండిషన్ ఉంది కదా. ఫస్ట్ 1 ఆప్షన్ అండి.